డ్రగ్స్ కేసులో నటుడు సుబ్బరాజును ఎక్సైజ్ అధికారులు విచారిస్తున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ డ్రగ్స్ వాడకం దగ్గర నుంచి కెల్విన్తో ఉన్న పరిచయాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం 9:45 నాంపల్లిలోని అబ్కారీ భవన్కు వచ్చిన సుబ్బరాజుతో సిట్ అధికారులు కాసేపు సరదాగా మాట్లాడారు. ఆ తర్వాత 5వ అంతస్తులోని విచారణ గదిలోకి తీసుకువెళ్లారు. సరిగ్గా ఈ ఉదయం 10:15 విచారణ మొదలైంది. సుబ్బరాజును ప్రశ్నిస్తున్న అధికారులు మారిపోయారు. కొత్త వాళ్ళు సీన్లోకి వచ్చారు. తమ ప్రశ్నలకు సంతృప్తి సమాధానాలు చెబితే విచారణ ఎంతోసేపు ఉండబోదని, అలా కాకపోతే సుదీర్ఘ ప్రశ్నావళి ఉంటుందని అధికారులు సూచించారు. డ్రగ్స్ అలవాటు ఉందా అని అధికారులు సుబ్బరాజును తొలి ప్రశ్న సంధించినట్లు సమాచారం. ఆ తర్వాత పూరి జగన్నాథ్తో సన్నిహితంగా ఉంటారా అని ప్రశ్నించారు. ఆయన ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకోవడం చూశారా? పూరితో కలిసి తరచూ బ్యాంకాక్ వెళ్లడంపై అధికారులు సుబ్బరాజును ప్రశ్నించినట్లు సమాచారం. అక్కడ ఏం జరిగిందో చెప్పాలని అన్నారు. బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఏ ఫోన్ నెంబర్లు వాడారని ప్రశ్నించినట్లు తెలియవచ్చింది. అక్కడ పూరి విదేశీ ఫోన్ నెంబర్లు వాడినట్లు తెలుసా అని సుబ్బరాజును సిట్ ప్రశ్నించినట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో కీలకంగా మారిన కెల్విన్తో పరిచయంపై అధికారులు ప్రశ్నలు సంధించినట్లు తెలియవచ్చింది. కెల్విన్ తెలుసా? ఒకవేళ తెలిస్తే ఎలా పరిచయం అయ్యారు? సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరికి డ్రగ్స్ అలవాటు ఉంది? నీ రక్త నమూనాలు, గోళ్లు, కేశాలు పరీక్షలకు తీసుకోవచ్చా అని కూడా సుబ్బరాజును అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.